హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మీరు చూస్తున్న ఈ ఫ్రాక్ వచ్చేసి 3/4 ఫ్రాక్ అండి. ఓకేనా? ఈ ఫ్రాక్ కటింగ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. బాడీ మెజర్మెంట్స్ తోటి ఫ్రాక్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది అయితే చాలా వివరంగా చెప్పానండి. ఓకేనా? ఈ కాలర్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఈ పఫ్ స్లీవ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది అయితే కూడాను చాలా వివరంగా చెప్పాను. ఇంకా లైనింగ్ కూడాను అంబ్రిల్లా లైనింగ్ అనమాట. అంబ్రిల్లా కట్ మెథడ్లోనే లైనింగ్ని ఏ విధంగా కట్ చేసుకొని అయితే చాలా వివరంగా చెప్పాను. కావాల్సిన వాళ్ళు ఒకసారి కటింగ్ వీడియో వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఇంక ఈ ఫ్రాక్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలని అయితే ఇప్పుడైతే చూసేద్దామండి. ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్కి లైనింగ్కి వచ్చేసి గమ్ పెట్టేసుకున్నానండి. ఈ విధంగా గమ్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్కి నెక్ని స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మిడిల్కి మార్కింగ్ పెట్టుకున్నాను. మిడిల్కి మార్కింగ్ పెట్టేసుకొని బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 3.5 ఇంచులు అండి. ఈ విధంగా 3.5 ఇంచుల వరకు మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు ఆ మార్కింగ్ మీద కుట్టాలండి. ఈ విధంగా ఎందుకు కుట్టాలి అంటే నెక్ అనేది మనకి పక్కకి జరగదండి. ఒకవైపున ఎక్కువ ఒకవైపున తక్కువ అనేది రాకుండా నెక్ అనేది పర్ఫెక్ట్ షేప్ వస్తుంది అనమాట. అందుకోసం ఈ పద్ధతి అనమాట. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు పై వైపుకి మళ్ళీ చేసుకున్నాను. ఇప్పుడు క్యాన్వాస్ అనమాట. ఓకేనా? నెక్ను వచ్చేసి ఈ విధంగా క్యాన్వాస్ని అయితే కట్ చేసుకున్నాం కదా. ఈ క్యాన్వాస్ కూడా ఈ విధంగా మిడిల్కి వచ్చేసి మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు క్యాన్వాస్లో మిడిల్కి మార్కింగు ఆల్రెడీ ఈ బాడీ పార్ట్కి మిడిల్కి మార్కింగ్ ఉంది కదా. ఇవి రెండు ఒకదాని మీద ఒకటి వచ్చేటట్టుగా ప్లేస్ చేసేసుకొని ఇప్పుడు ఒక కుట్టు కుట్టాలి. ఇప్పుడు కుట్టు వచ్చేసి బాడీ పార్ట్కి ఆల్రెడీ ఒక కుట్టు కుట్టాం కదా, ఆ కుట్టు మీదే రావాలండి. అప్పుడే మనకి నెక్ అనేది ఒకవైపున ఎక్కువ తక్కువ అనేది రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఓకేనండి? ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఒక పాదం గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ రావడమేనండి. నెక్ను వచ్చేసి చూడండి, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది నెక్ అనేది క్యాన్వాస్ యూజ్ చేయడం వల్ల అండి. ఇంకా ఈ హెచ్చు తగ్గులు అనేవి రావు, ఎక్కువ తక్కువ అనేది రాదనమాట. ఇప్పుడు నేను చెప్పాను కదా, మిడిల్కి ఫస్ట్ ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఒక కుట్టు కుట్టి ఆ తర్వాత మళ్ళీ క్యాన్వాస్ కూడా మిడిల్కి మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా పై వైపుని ప్లేస్ చేసేసుకొని కుట్టుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే మనకు వచ్చేసి నెక్ అనేది ఇంకా పక్కకు అటు ఇటు ఎక్కువ తక్కువ అనేది రాదనమాట. అంటే ఒకసారి కుట్టి మళ్ళీ కుట్లు ఇప్పుకోవడము మాటికి పని డబల్ చేసుకోవడం కంటే ఒకసారి ఒక పద్ధతిని అనేది మనం అలవాటు చేసుకుంటే మనకి పని ఈజీగా తొందరగా అయిపోతుంది. ఇంకా పర్ఫెక్ట్గా కూడా ఉంటుందండి. ఫినిషింగ్ కానివ్వండి, ఇంకా బాడీ మీదకి డ్రెస్ వెళ్ళిన తర్వాత ఫ్రాక్ వెళ్ళిన తర్వాత కూడా నెక్ అనేది కూడా పర్ఫెక్ట్గా హెచ్చు తగ్గులు లేకుండా ఉంటుందన్నమాట. ఓకేనండి? ఈ విధంగా పావించు గ్యాప్ తోటి పాదం గ్యాప్ తోటి మొత్తం నెక్ అంతా స్టిచ్ చేసిన తర్వాత ఎక్సెస్ అంతా కట్ చేసేసుకొని ఈ విధంగా మొత్తం ఘాట్లు పెట్టుకోవాలండి. ఓకేనా? ఇది రౌండ్ నెక్ కాబట్టి మొత్తం ఘాట్లు పెట్టుకున్న తర్వాతే మనం ఈ క్యాన్వాస్ని లోపలికి ఫోల్డ్ చేసిన తర్వాత మనకి నెక్ అనేది పర్ఫెక్ట్ రౌండ్ షేప్ వస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి క్యాన్వాస్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకొని పైనుంచి ఒక కుట్టు వేసుకుంటూ వస్తున్నానండి. పైనుంచి ఒక కుట్టు వేస్తే సరిపోతుంది. ఇంకా లోపల వైపున వచ్చేసి హెమ్మింగ్ చేసేస్తానండి. ఓకేనా? మళ్ళీ ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టు వేయడం అట్లయితే చేయను, ఎందుకంటే అప్పుడే నాకు ఫినిషింగ్ బాగున్నట్టు అనిపిస్తుంది. అందుకోసం చివరిగా అయితే పైనుంచి అయితే ఒక కుట్టు వేసుకుంటూ వస్తున్నాను. చూడండి, ఈ విధంగా కుట్టిన తర్వాత మనం బ్యాక్ పార్ట్కి వచ్చేసి ఇంకా డాట్స్ని అయితే స్టిచ్ చేస్తామండి. చూడండి, ఈ విధంగా అయితే స్టిచ్ చేసాం కదా. ఇంక ఇప్పుడు వచ్చేసి డాట్స్ని స్టిచ్ చేద్దామండి. ఓకేనా? డాట్స్కి వచ్చేసి మనం ఘాటు పెట్టుకున్నాం కదా, ఈ విధంగా ఘాటు పెట్టుకున్నాం కదా, ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసేసుకొని ఫోల్డింగ్ మీద మనం ఒక 1/2 ఇంచ్ అనమాట. మనం ఎంత విడిచిపెట్టామో డాట్ కోసం 1 ఇంచ్ కదా, ఫోల్డింగ్ మీద 1/2 ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇంకా డాట్ పొడవు వచ్చేసి ఒక 7 ఇంచెస్ అండి బ్యాక్ పార్ట్కి. ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను ఆ 7 ఇంచెస్ మార్కింగ్ వరకు. మళ్ళీ ఇక్కడ రివర్స్ చేసేసుకొని ఆ కుట్టు మీదే ఇంకో కుట్టు వేసుకుంటూ రావడమేనండి. పై వైపున రబ్ చేయాల్సిన అవసరం లేదు. రివర్స్ చేసేస్తే అక్కడ కుట్టు లాక్ అయిపోద్ది. అక్కడున్న దారాన్ని మాత్రం కట్ చేయకూడదు, అది ఒకటేనండి. ఓకేనా? ఒకవైపున అయితే ఏ విధంగా డాట్ని స్టిచ్ చేసామో ఇంకో వైపున కూడా అదే మాదిరిగా స్టిచ్ చేయడమే. ఇక్కడ మనం కట్ చేసుకునేటప్పుడే డాట్ ఎక్కడ స్టిచ్ చేయాలనేది ఘాటు పెట్టుకున్నాం అనమాట. ఎందుకంటే ఇది క్రేప్ లైనింగ్ కాబట్టి. ఓకేనా? మామూలుగా అయితే కాటన్ లైనింగ్ అయితే రన్నర్తో మార్కింగ్ పెట్టేసుకుంటాం, కానీ ఇది క్రేప్ కాబట్టి ఈ విధంగా ఖచ్చితంగా కత్తెరతోటి మనం ఘాట్లు పెట్టుకోవాలండి. ఓకేనా? ఒకవైపున ఏ విధంగా అయితే స్టిచ్ చేసామో డాట్ని అదే మాదిరిగా ఇంకో వైపున కూడా స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా ఖచ్చితంగా 2 కుట్లు వేయాలండి. ఓకేనండి? మీకు అర్థమైపోయింది కదా. బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ అనమాట. ఫ్రంట్ పార్ట్కి కూడా ఈ విధంగా మిడిల్కి అయితే మార్కింగ్ పెట్టుకున్నాను. ఇంకా ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 5.5 ఇంచ్ అండి. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని 5.5 ఇంచ్ వరకు ఈ విధంగా కుట్టు కుట్టుకుంటూ వస్తున్నాను. ఓకేనండి? ఈ కుట్టు అనేది ఎందుకనేది మీకు అర్థమైపోయింది కదా. పై వైపు మనకి ఈ విధంగా డిజైన్ ఉండడం వల్ల మనము లోపల వైపున లైనింగ్ వైపే ఒక మార్కింగ్ పెట్టుకొని కుడతామన్నమాట. ఓకేనండి? ఇక్కడ వచ్చేసి నేను ఈ కాలర్ని వచ్చేసి ఈ విధంగా తిప్పిచ్చేసుకొని క్యాన్వాస్ని కట్ చేసుకున్నాను కదా, క్యాన్వాస్ని తిప్పిచ్చేసుకొని ఈ విధంగా అయితే లేస్ని అయితే జాయిన్ చేసేసుకున్నాను. ఆ లేస్ని తీసుకొచ్చేసి జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ ఈ కాలర్ని వచ్చేసి ఇప్పుడు ఈ క్యాన్వాస్కి ఉంది కదా, ఈ క్యాన్వాస్ నెక్ షేప్ ఎట్లుందో సేమ్ అక్కడే ప్లేస్ చేసేసుకొని ఈ నెక్కి ఈ క్యాన్వాస్ నెక్ వచ్చేసి స్టిచ్ చేసుకున్నానండి.
స్టిచ్ చేసేసుకొని ఇప్పుడు ఈ క్యాన్వాస్ మిడిల్ మార్కింగ్ ఉంది కదా, ఈ విధంగా బాడీ పార్ట్ ఒరిజినల్ వైపున ప్లేస్ చేసేసుకొని ఒక కుట్టు కుట్టేశాను. ఇప్పుడు ఈ విధంగా మళ్ళీ ఒక పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమే. ఓకేనా. ఫస్ట్ మీరు కాలర్ని స్టిచ్ చేసుకొని తర్వాత అయినా క్యాన్వాస్ ప్లేస్ చేసేసుకోవచ్చండి. కానీ ఒకేసారి తొందరగా పని అయిపోతుంది కదా అనేసి నేను ఈ విధంగా అయితే ఈ క్యాన్వాస్ నెక్ని కట్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాం కదా. ఓకేనండి. నెక్ షేప్ ఎట్లుందో ఆ నెక్ షేప్ దగ్గర ఈ కాలర్ని పెట్టేసుకొని స్టిచ్ చేసేసాను అనమాట. ఇప్పుడు చూడండి ఒకేసారి పని అయిపోతుంది మనకి, 2 సార్లు కుట్టకుండా ఒక కుట్టుతోటి అయిపోద్ది అనమాట. చూడండి ఈ విధంగా పాదం గ్యాప్ తోటి నిదానంగా స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను. రౌండ్ తిరిగే దగ్గర అంతా కూడాను సూది దింపి పాదం ఎత్తి సర్దుకుంటూ కుట్టుకుంటూ రావాలండి. ఓకేనా. చూడండి ఈ విధంగా కుట్టేసిన తర్వాత ఈ ఎక్సెస్ అంతా కూడాను కట్ చేసేయడమే. చూడండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా చాలా ఈజీగా అయిపోద్ది అనమాట. కాకపోతే ఈ కాలర్కి ఏ విధంగా ఈ లేస్ని జాయిన్ చేశాను ఇదంతా కూడా సింపులే కదా అనేసి, అంటే లైనింగ్ ఒరిజినల్ మీద ప్లేస్ చేసేసుకొని మనం ఏ విధంగా తిప్పుతామో అదే మాదిరిగా తిప్పానండి. ఇక్కడ వచ్చేసి ఈ కాలర్ని వచ్చేసి సాటిన్ క్లాత్ తీసుకున్నాను వైట్. ఆ విధంగా ఆల్రెడీ మనం క్యాన్వాస్ కట్ చేసాం కదా, ఆ క్యాన్వాస్ని వచ్చేసి ఆ సాటిన్ క్లాత్ మీద పెట్టేసుకొని తిప్పేస్తాను అనమాట. ఓకేనా. ఇంకా తర్వాత లేస్ని అయితే ఈ విధంగా స్టిచ్ చేశానండి. అంతే అనమాట, చాలా సింపుల్. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మొత్తం కూడా ఘాట్లు పెట్టేసుకున్నాను. ఘాట్లు పెట్టేసుకున్న తర్వాత ఈ క్యాన్వాస్ని వరకే లోపలికి మళ్ళీ చేసుకొని పైనుంచి ఒక అనకుట్టు వేస్తున్నాను. చూడండి నేను ఎంత సింపుల్గా అయిపోయిందో. ఓకేనా. మొత్తం కూడా ఘాట్లు పెట్టుకోవాలండి, రౌండ్ నెక్ కదా, ఘాట్లు పెట్టకపోతే మనకి రౌండ్ షేప్ పర్ఫెక్ట్గా రాదు. అందుకోసం ప్రతి మూల కూడాను రౌండ్ తిరిగే దగ్గర అంతా కూడాను ఘాట్లు పెట్టాలి. నార్మల్ ప్లేస్లో రౌండ్ తిరగని చోట ఘాటు పెట్టకపోయినా పర్వాలేదనమాట. ఓకేనా. ఈ విధంగా చూడండి చివరిని వచ్చేసి పైనుంచి ఒక అనకుట్టు వేసుకుంటూ వస్తున్నాను. పై వైపున వైట్ క్లాత్ కాబట్టి నేను దారం మార్చుకున్నానండి. పైన వైట్ క్లాత్, కింద వచ్చేసి లైనింగ్ ఏ ఫ్యాబ్రిక్ ఏ కలరో ఆ కలరే ఉంచేసాను అనమాట. చూసారండి కాలర్ అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది అనమాట. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి కూడా మనం డాట్ని అయితే స్టిచ్ చేద్దామండి. ఇక్కడ ఆల్రెడీ ఘాటు పెట్టుకున్నాం కదా, ఫ్రంట్కి బ్యాక్కి ఒకేసారి కట్ చేసుకునేటప్పుడే ఘాటు పెట్టుకున్నానండి. ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నాను. 1/2 ఇంచు ఫోల్డింగ్ మీద 1/2 ఇంచ్ అనమాట డాట్ వేస్తున్నాము. పొడవు వచ్చేసి ఒక 3 ఇంచులు అనమాట డాట్ పొడవు. ఈ విధంగా కుట్టు కుట్టేశాను. ఆ కుట్టు మీద ఇంకో కుట్టు వేసాను అనమాట. ఈ విధంగా 1/2 ఇంచు మార్కింగ్ పెట్టేసుకొని 3 ఇంచులు పొడవు మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా ఒక కుట్టు కుట్టుకుంటున్నాను 3 ఇంచుల వరకు. మళ్ళీ రివర్స్ చేసేసుకొని ఆ కుట్టు మీద ఇంకో కుట్టు కుడుతున్నాను. ఈ విధంగా 2 కుట్లు వేయడం వల్ల మనకి డాట్స్ పర్ఫెక్ట్గా ఉంటాయండి. ఓకేనా. ఫ్రంట్ కూడా అయితే స్టిచ్ చేసాము, బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేసాం కదా. ఇప్పుడు ఈ రెండింటిని కలిపేసుకొని షోల్డర్స్ అయితే జాయిన్ చేస్తున్నాను. షోల్డర్స్ జాయిన్ చేయడానికి ఎంత ఖర్చుతోటి జాయిన్ చేస్తామండి, 1/2 ఇంచ్ కదా. ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి జాయిన్ చేసుకుంటూ రావడమేనండి. ఇంకా షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు ఖచ్చితంగా 2 కుట్లు వేయాలి. 2 వైపులా కూడాను రబ్ ఇవ్వాలండి. ఓకేనా. ఇటువైపున రబ్ ఇవ్వాలి, ఇంకా చంక భాగం వైపు కూడాను రబ్ ఇవ్వాలన్నమాట. ఓకేనా. ఇంకా ఈ బాడీ పట్టి కంప్లీట్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్కి ఏ విధంగా ఫ్రిల్స్ పెడతాను, హ్యాండ్స్కి వచ్చేసి నేను ఏ విధంగా లేసింగ్ జాయిన్ చేస్తాను అనేది చూపిస్తానండి. చూడండి ఈ విధంగా అయితే 2 కుట్లు వేసేసేదాను. ఇంక ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్ని అయితే తీసి పక్కన పెట్టేస్తానండి. మీరు చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇంకా కాలర్ కూడా చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఓకేనండి. ఇంక ఇప్పుడు వచ్చేసి తీసేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇంక ఇక్కడ చూడండి ఒక హ్యాండ్కి అయితే స్టిచ్ చేశానండి నేను. ఓకేనా. ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేశాను ఒక పఫ్ను, ఇంకా లేస్ని కూడా జాయిన్ చేశాను. ఇంకో హ్యాండ్కి ఏ విధంగా జాయిన్ చేస్తాను, ఏ విధంగా ఫ్రిల్స్ పెడతానని చూడండి. ఇక్కడ మనం కట్ చేసుకునేటప్పుడే మనము ఘాట్లు పెట్టుకున్నాం కదా. ఓకేనా. ఘాట్లు పెట్టుకున్నాం అన్నట్టు ఎంత క్లాత్కి మనం ఫ్రిల్స్ పెట్టాలి అనేసి, ఎంత క్లాత్ అయితే మనం ఫ్రిల్స్ పెట్టాలనుకున్నామో పై వైపున ఆ ఘాటు పెట్టిన దగ్గర నుంచి ఈ విధంగా నిదానంగా ఒక 1/2 ఇంచు చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ వస్తున్నానండి. మళ్ళీ ఇటువైపున ఘాటు ఎక్కడి వరకు అయితే పెట్టుకున్నామో అక్కడ వరకు ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలన్నమాట. ఓకేనా. ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టేసాం కదా. ఇంకా కింద వైపున కూడా అండి, కింద వైపున కూడా మనం వచ్చేసి ఘాటు పెట్టుకున్నాం కదా ఎంతవరకు ఫ్రిల్స్ పెట్టాలి అనేసి. ఇదంతా కూడా మీరు ఒక కటింగ్ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంక ఇక్కడ నుంచి ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టేసుకుంటూ రావడమే. పై వైపున అయితే ఎంత మాదిరిగా ఫ్రిల్స్ పెట్టామో ఒక 1/2 ఇంచు చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టామో ఈ కింద వైపున కూడా అంతేనండి. 1/2 ఇంచు చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకుంటూ రావడం. మనం మళ్ళీ ఇక్కడ వరకు అయితే ఘాటు పెట్టుకున్నామో అక్కడ వరకు ఫ్రిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇంకంతే అనమాట. ఫ్రిల్స్ పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకా హ్యాండ్కి పట్టి స్టిచ్ చేయాలండి. పట్టి స్టిచ్ చేసిన తర్వాత మనం వచ్చేసి లేస్ని అయితే జాయిన్ చేస్తామన్నమాట. అది కూడా ఏ విధంగా అనేది చూపిస్తాను. ఇక్కడ స్టిచ్ చేసాం కదా. ఇప్పుడు వచ్చేసి 1 ఇంచ్ వెడల్పుతోటి ఈ విధంగా స్ట్రైట్ పీస్ తీసేసుకున్నానండి. స్ట్రైట్ పీస్ తీసేసుకొని ఈ విధంగా ఒరిజినల్ వైపుని ప్లేస్ చేసేసుకొని ఒక పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నాను. చూడండి
ఇక్కడంతా కూడాను ఒక పాదం గ్యాప్ తోటి ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను. హ్యాండ్కి పట్టీని స్టిచ్ చేస్తున్నానండి. తర్వాత మనం లేస్ని అయితే జాయిన్ చేస్తామన్నమాట. ఓకేనా. ఈ విధంగా కుట్టేసిన తర్వాత ఈ పట్టీ క్లాత్ని యువతల వైపుకి మళ్ళీ చేసుకొని చివరిగా ఒక కుట్టు వేస్తున్నాను. అంటే ఈ పట్టీ క్లాత్ మీదే కుట్టు పడుతుందండి. ఇప్పుడు ఈ విధంగా కుట్టిన తర్వాత ఈ పట్టీ క్లాత్ని వచ్చేసి లోపలికి ఫోల్డ్ చేస్తామన్నమాట. ఇదంతా కూర భాగం కాబట్టి ఫోల్డ్ చేయాల్సిన పని లేదు. నేను డైరెక్ట్గా ఒక ఫోల్డింగే చేశాను. కట్ చేసిన క్లాత్ అనుకోండి కూర భాగం కాకుండా అప్పుడు మనం 2 ఫోల్డింగ్స్ చేయాలి. ఫస్ట్ ఒక ½ ఇంచ్ ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక ½ ఇంచ్ ఫోల్డ్ చేయాలి. కానీ ఇది కూర భాగం కాబట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఒక ½ ఇంచ్ గ్యాప్ తోటి ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటున్నాను. ఈ ఫ్రిల్స్ దగ్గర వచ్చేసరికి నిదానంగా సర్దుకోండి. ఓకేనా. మనం కుట్టే విధానంలో మనకు ఆపోజిట్ ఉంటాయి కాబట్టి అవి మన వైపుకి ఫోల్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి ఆ ఫ్రిల్స్. అందుకోసం ఈ విధంగా కుట్టేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం లేస్ని అయితే జాయిన్ చేయాలి. ఇప్పుడు థ్రెడ్ని మార్చుకున్నాను పై వైపున. ఈ విధంగా లేస్ని ప్లేస్ చేసేసుకొని పై వైపున ఫస్ట్ పై వైపున వచ్చేసి ఒక కుట్టు కుడుతున్నానండి. ఓకేనా. ఈ విధంగా ఒక కుట్టు కుట్టిన తర్వాత మళ్ళీ చివరిన కూడా ఒక కుట్టు వేస్తాను. ఓకేనా. ఒక 2 గీతలాగా ఉంది కదా ఈ వైట్ లేస్ మీద, ఆ 2 గీతల మీద నేను ఒక కుట్టు కుట్టుకుంటూ వస్తానండి. ఫస్ట్ పై గీతలాగా ఉంది కదా ఆ గీత మీదే కుట్టుకుంటూ వస్తున్నాను. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత చూడండి ఎంతవరకు అయితే మనకు అవసరమో లేస్ అంతవరకు స్టిచ్ చేస్తానండి. మళ్ళీ ఇప్పుడు ఇంకొక గీతలాగా ఉంది కదా ఆ గీత మీద ఇంకో కుట్టు కుట్టుకుంటూ వస్తున్నానండి. కస్టమర్ వచ్చేసి మనకు ఒక పిక్ చూపించి నాకు ఇదే మాదిరిగా ఫ్రాక్ కావాలి అని అడిగారండి. నేనైతే సేమ్ అదే మాదిరిగా అయితే ఫ్రాక్ని అయితే కట్ చేసి స్టిచ్ చేసి ఇచ్చాను. ఆ పిక్ని కూడా మీకు యాడ్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి. ఓకేనా. ఇంక ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే 2 హ్యాండ్స్ని అయితే రెడీ చేస్తాను అనమాట. ఓకేనా. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయో. ఇంక ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ని అయితే బాడీ పట్టుకొచ్చేసి జాయిన్ చేసేద్దామండి. ఇక్కడ చూడండి బాడీ పట్టుకొచ్చేసి ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసేద్దాము. జాయిన్ చేసే ముందు ఈ షోల్డర్ వైపున ఖర్చు బ్యాక్ వైపుకి మళ్ళీ చేసుకోవాలి. ఇంకా షోల్డర్ వైపున ఏమన్నా హెచ్చు తగ్గులు ఉన్నాయని చెక్ చేసేసుకొని కొంచెం ఎక్సెస్ వచ్చిందండి నాకు. ఆ ఎక్సెస్ భాగాన్ని కట్ చేశాను అనమాట. కట్ చేసిన తర్వాతే మనం వచ్చేసి హ్యాండ్ని వచ్చేసి జాయిన్ చేయాలి. హ్యాండ్కి మిడిల్లో ఘాటు పెట్టాం కదా ఆ ఘాటు వచ్చేసి ఈ షోల్డర్ కుట్టు మీదకి వచ్చేటట్టుగా ప్లేస్ చేసేసుకొని ఈ విధంగా ½ ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలన్నమాట. ఓకేనండి. ఈ ఫ్రాక్ వచ్చేసి ఒక 13 ఇయర్స్ పాపదండి. బాడీ మెజర్మెంట్స్ తోటి నేనైతే కట్ చేశాను. ఇంకా కటింగ్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ ఈ విధంగా అయితే ½ ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి. హ్యాండ్ని జాయిన్ చేసేటప్పుడు ఖచ్చితంగా 2 కుట్లు వేయాలి. ½ ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలి. అంతేగాని పావించులు అంతకంటే ఎక్కువ అయితే పెట్టకూడదు. అంటే ½ ఇంచ్ కంటే ఎక్కువ పెట్టకూడదు. ½ ఇంచ్ కంటే తక్కువ అంటే పావించు అట్లా పెట్టి కుట్టకూడదు. ఓకేనా. ½ ఇంచ్ అంటే ½ ఇంచ్ గ్యాప్ తోటే మనం హ్యాండ్ని అయితే జాయిన్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా 2 కుట్లు అయితే కుట్టేస్తాను అనమాట. ఒకవైపునైతే ఏ విధంగా 2 కుట్లు కుట్టేసానో ఇంకో వైపున కూడా అంతేనండి. షోల్డర్ వైపున ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నాయని చెక్ చేసేసుకొని ఎక్సెస్ భాగం ఉంటే అదంతా కట్ చేసి ఆ తర్వాత మనం హ్యాండ్ని జాయిన్ చేయాలి. ఇక్కడ మిడిల్కి ఘాటు పెట్టుకొని ఉన్నాను కదా హ్యాండ్కి, ఆ ఘాటుకి ఈ విధంగా మార్కర్తో మార్కింగ్ పెట్టేసుకొని ఆ మార్కింగ్ పెట్టుకున్నాం కదా అది వచ్చేసి షోల్డర్ కుట్టు మీదకి వచ్చేటట్టుగా ప్లేస్ చేసేసుకొని ఈ విధంగా ½ ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నానండి. చూడండి ఈ విధంగా ½ ఇంచ్ అంటే ½ ఇంచ్ గ్యాప్ తోటే స్టిచ్ చేయాలండి. అంతకంటే ఎక్కువ పట్టకూడదు, అంతకంటే తక్కువ పట్టకూడదు. ఓకేనా. ఇంకా హ్యాండ్ని జాయిన్ చేసేటప్పుడు ఇదంతా చంక భాగం క్రాస్ భాగం కాబట్టి సాగదీసి పట్టుకోకూడదండి. ఈ హ్యాండ్ని తీసుకొచ్చేసి ఆ చంక రౌండ్ భాగం మీద ఈక్వల్గా ప్లేస్ చేసేసుకోవాలి. అంటే ఆ చంక రౌండ్ భాగం కంటే ఎక్కువ పెట్టకూడదు ఈ హ్యాండ్ని, అట్లాగని తక్కువ పెట్టకూడదు. ఓకేనా. ఈక్వల్గా ప్లేస్ చేసేసుకొని ½ ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలన్నమాట. ఇది ఒక్కటేనండి హ్యాండ్ దగ్గర పాటించాల్సిన రూలు. ఓకేనా. 2 కుట్లు వేయాలి, ½ ఇంచ్ గ్యాప్ తోటి కుట్టాలి. ఇంకా చంక భాగం క్రాస్ భాగం కాబట్టి సాగదీయకూడదు. ఇంకా హ్యాండ్ని తీసుకొచ్చేసి ఆ చంక భాగం ఎంతవరకు ఉందో ఓకేనా అంతవరకే మనం ప్లేస్ చేయాలి. ఈక్వల్గా ప్లేస్ చేసేసుకొని కుట్టుకుంటూ రావాలి. ఇది ఒకటేనండి. చూసారు కదండి బాడీ పార్ట్ అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇంక ఇప్పుడు వచ్చేసి బాటమ్ అండి. బాటమ్కి వచ్చేసి ఫస్ట్ ఒక 19 ఇంచుల క్లాత్ తీసుకున్నాను. అది వచ్చేసి 3 మీటర్లు తీసుకున్నాను. ఇది వచ్చేసి ఒక 3 మీటర్లు తీసుకున్నాను. దీనికి ఫ్రిల్స్ పెట్టాలి కాబట్టి ఒక 5 ఇంచుల వెడల్పుతోటి క్లాత్ వచ్చేసి 5 మీటర్లు తీసుకున్నాను. 5 మీటర్లు తీసుకున్నాను కాబట్టి లేస్ కూడా ఒక 5 మీటర్లు తీసుకుంటున్నానండి. ఓకే. ఇదంతా చిన్న ఈ 5 ఇంచెస్ క్లాత్ ఉంది కదా దీనికి అంతటికే ఫ్రిల్స్ పెట్టేయాలి. ఫ్రిల్స్ పెట్టేసిన తర్వాత లేస్ని జాయిన్ చేస్తాను. ఇంక 19 ఇంచుల క్లాత్ 3 మీటర్స్ ఉంది కదా ఇదంతా కూడాను ఫ్రిల్స్ పెట్టేయాలన్నమాట. ఓకేనా. ఈ విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకుంటూ వచ్చానండి. ముఖ్యంగా ఇదంతా తెలిసిందే కదా అనేసి అయితే మీకైతే చూపించలేదు. ఓకేనా. ఈ విధంగా అయితే ఫ్రిల్స్ పెట్టేసుకున్నాను. వీటన్నిటిని కూడా ఈ విధంగా జాయిన్ చేశాను. ఇంకా లైనింగ్ కూడా జాయిన్ చేసేసాను. ఇప్పుడు ఈ బాడీ పట్టుకొచ్చేసి ఈ బాటమ్లో వచ్చేసి ఇప్పుడు జాయిన్ చేసేయడం అనమాట. చూసారు కదండి. అంటే కింద భాగం అంతా కూడాను రొటీనే కదా అనేసి నేను అంటే నార్మల్గా ఫ్రిల్స్ పెట్టేయడమే కదా అనేసి నేను వచ్చేసి చూపించలేదండి.
బాడీ పార్ట్ని వచ్చేసి మనం ఏ విధంగా స్టిచ్ చేసుకుంటాము, హ్యాండ్స్ని ఏ విధంగా స్టిచ్ చేసుకుంటాం అనేది మాత్రమే చూపిస్తున్నాను. ఓకేనా. ఇంక ఇప్పుడు వచ్చేసి ఈ కింద బాటమ్కి వచ్చేసి ఈ బాడీ పార్ట్ని వచ్చేసి జాయిన్ చేస్తున్నాను. ఓకేనా. జాయిన్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలి. కింద వైపున వచ్చేసి లైనింగ్ ఏమైనా ఫోల్డ్ అవుతుందేమో అక్కడక్కడ చెక్ చేసుకొని కుట్టుకుంటూ రావాలండి. ఇక్కడ చూడండి, ఈ విధంగా అక్కడక్కడ మనం చెక్ చేసుకోలేదనుకోండి, ఈ విధంగా ఫోల్డ్ అవుతుంది. ఓకేనా. అది ముందుగానే మనం కొంచెం దూరం కుట్టంగానే చెక్ చేసేసుకుంటే ఒకవేళ మళ్ళీ కుట్టిప్పుకొని మళ్ళీ మనం నార్మల్గా స్టిచ్ వేసుకుంటూ రావచ్చు. ఓకేనా. మనం పర్ఫెక్ట్గానే కుడుతున్నాంలే అనేసి అట్లాగే వెళ్ళిపోకూడదండి. అక్కడక్కడ కూడాను సర్దుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. ఈ ఫ్రిల్స్ కానివ్వండి, కింద వైపున లైనింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా నీట్గా సర్దుకుంటూ రావాలి. ఇక్కడ మనం వచ్చేసి బాడీ పార్ట్ని జాయిన్ చేసేటప్పుడు బాటమ్కి 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలండి. 1/2 ఇంచ్ ఖర్చు విడిచిపెట్టుకొని కుట్టుకుంటూ రావాలన్నమాట. మనం కట్ చేసుకునేటప్పుడు 1/2 ఇంచ్ ఖర్చు విడిచిపెట్టుకొని కట్ చేసుకున్నాము. అంతే ఖర్చు విడిచిపెట్టేసుకొని ఇక్కడ కుట్టుకుంటూ రావాలండి. నిదానంగా కుట్టుకుంటూ రావాలి. ఓకేనా. ఫ్రిల్స్ ఏమన్నా ఫోల్డ్ అయిపోతాయా అనేది చూసుకుంటూ నిదానంగా కుట్టుకుంటూ రావాలి. ఒక భాగాన్ని అయితే జాయిన్ చేసిన తర్వాత చూడండి, మళ్ళీ ఇక్కడే ఇంకో భాగాన్ని కూడా జాయిన్ చేస్తాను. ఓకేనా. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ ఇంకా అక్కడే ప్లేస్ చేసేసుకొని, అంటే 2 ఇంచులు ఖర్చు విడిచిపెట్టాను. బాడీ పట్టుకొచ్చేసి మనకు అంత అవసరం లేదు కదా అనేసి 1 ఇంచ్ వచ్చేసి విడిచిపెట్టేసుకొని నేను వచ్చేసి బాటమ్ని వచ్చేసి జాయిన్ చేస్తున్నాను. 2 ఇంచులు ఖర్చు అంతా బాటమ్ని పెట్టట్లేదండి. ఓకేనా. ఒక 1 ఇంచ్ బాడీ పట్టుది వదిలిపెట్టేసుకొని నేను వచ్చేసి బాటమ్ని వచ్చేసి జాయిన్ చేస్తున్నాను. అంటే మీకు చూస్తే అర్థమవుతుందిలేండి, తర్వాత నేను చెప్పడం కంటే కూడాను మీకు చూపిస్తాను, అందుకోసం. ఇక్కడ చూడండి, ఒక వైపున వచ్చేసి ఫ్రంట్ పార్ట్ని వచ్చేసి జాయిన్ చేసాం కదా, ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ని జాయిన్ చేస్తున్నాము. ఓకేనా. ఫ్రంట్ని బ్యాక్ని ఒకేసారి జాయిన్ చేసేసుకుంటూ రావడమేనండి. ఇంకా మధ్యలో కట్ చేయడాలు అట్లా ఏమి ఉండదు. ఈ కింద బాటమ్ వచ్చేసి ఒకే లేయర్ ఉంది. ఓకేనండి. అందుకోసం మనం ఫ్రంట్ బ్యాక్ని ఒకేసారి జాయిన్ చేసేసుకుంటూ వస్తామన్నమాట. ఇంక ఇక్కడ కుట్టుకునేటప్పుడు 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలండి. ఇది ఒకటే. ఈ విధంగా కుట్టేసిన తర్వాత పైనుంచి ఒక కనక్ కుట్టు వేయాలండి. అప్పుడే మనకి ఫినిషింగ్ బాగుంటుంది. బాడీ పార్ట్కి వచ్చేసి ఒక 2 ఇంచులు ఖర్చు పెట్టుకున్నాను. ఇక్కడ కింద బాటమ్కి వచ్చేసి 2 ఇంచులు పెట్టలేదండి, ఒక 1 ఇంచ్ ఖర్చు పెట్టుకున్నాను. ఓకేనా. మీకు అర్థమవుతుంది కదా మీకు చూస్తే, బాడీ పార్ట్ 2 ఇంచులు ఖర్చు అంత లేదనమాట కింద బాటమ్. ఓకేనా. ఇంతకుముందు నేను చెప్పింది అదేనండి. ఓకేనా. మనకు బాడీ పార్ట్ ఎక్కువ కావాలి కానీ మనకి కింద బాటమ్ వచ్చేసి అంత అవసరం లేదు. వాళ్ళు ఖర్చు ఎక్కువ అడిగారు కాబట్టి నేను వచ్చేసి బాడీ పార్ట్కి ఎక్కువ పెట్టానండి. ఓకేనా. ఈ విధంగా అయితే నిదానంగా కింద వైపున ఏమైనా ఫోల్డ్ అవుతుందేమోనని చూసుకుంటూ కింద వైపున సర్దుకుంటూ లైనింగ్ మనం పైనుంచి ఒక కుట్టు వేసేసుకుంటూ రావాలన్నమాట. ఈ కుట్టు అనేది బాడీ పార్ట్కి చివరిగా కుట్టుబడుతుందండి. మీకు కనిపిస్తుందో లేదో అని చెప్తున్నాను. బాడీ పార్ట్కి చివరిగా కుట్టుబడుతుంది. ఇంకా లోపల వైపున ఖర్చు వచ్చేసి పై వైపుకి మళ్ళించుకోవాలి. అంటే షోల్డర్ వైపున చూడాలండి. షోల్డర్ వైపున చూస్తున్నట్టుగా మళ్ళించేసుకొని ఇంకా ఆ తర్వాత మనం పైనుంచి ఒక కుట్టు వేసేసుకుంటూ వస్తున్నాం అనమాట. ఓకేనా. ఇంకా కింద వైపున నేను వచ్చేసి లైనింగ్ని ఫోల్డ్ చేయాలి. లైనింగ్ ఫోల్డ్ చేసిన తర్వాత మనం సైడ్స్ జాయిన్ చేయాలండి. ఓకేనా. ఇంకా అంతే అనమాట. చాలా సింపుల్. చూడండి, ఇంతవరకు అయితే మీకు క్లియర్గా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. ఇంక ఇప్పుడు వచ్చేసి సైడ్స్ అనమాట. సైడ్స్ ఫస్ట్ జాయిన్ చేసేద్దాము. ఆ తర్వాత కింద లైనింగ్ని వచ్చేసి ఫోల్డ్ చేసుకుందామండి. ఇక్కడ చంక వైపున వచ్చేసి ఘాటు పెట్టుకున్నాం కదా, కటింగ్ వీడియోలో మీకు చెప్పుంటాను ఘాట్లు పెట్టుకున్నాను ఎక్కడ కుట్టుబడుతుంది అనేసి. ఆ ఘాటు పెట్టుకున్న దగ్గర ఫ్రంట్కి బ్యాక్కి ఈ విధంగా మార్కర్తో మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఈ రెండింటిని కలిపి పట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి ఇక్కడ పిన్ పెట్టేసుకోవాలండి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా పిన్ పెట్టేసుకొని ఇంక ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ని వచ్చేసి మార్కింగ్ పెట్టేసుకోవాలి. హ్యాండ్ని వచ్చేసి నీట్గా సర్దుకోవాలి. నీట్గా సర్దుకున్న తర్వాత మనం వచ్చేసి ఇప్పుడు మనం ఇక్కడ హ్యాండ్ లూజ్ని వచ్చేసి మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఎంతంటే 5.5 ఇంచులు వచ్చేసి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఒక రబ్ ఇచ్చేసి ఇంకా అక్కడి నుంచి హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి చంక లూజ్ వరకు ఇంకా స్ట్రైట్గా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి మార్కర్ తోటి. ఓకేనండి. ఈ విధంగా స్ట్రైట్గా ఒక మార్కర్ తోటి మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడే కుట్టుకుంటూ రావాలండి. ఎక్కడి వరకు చంక దగ్గర పిన్ పెట్టుకున్నాం కదా అక్కడ వరకు. ఇంకా చంక దగ్గర ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వస్తుంది మనం పిన్ పెట్టేసుకున్నాం కాబట్టి. ఇంకా నడుము దగ్గర ఘాటు పెట్టుకున్నాం కదా, ఇంకా కింద బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపి పెట్టుకోవాలి ఈక్వల్గా. ఓకేనా. నడుము దగ్గర ఏమన్నా హెచ్చుతగ్గులు ఉన్నాయేమో చెక్ చేసేసుకొని నీట్గా సర్దుకొని ఈక్వల్గా పట్టుకోవాలండి. ఈ విధంగా అంటే ఈ బాడీ పార్ట్ కుట్టు అనేది రెండు కూడా ఈక్వల్గా రావాలన్నమాట. ఈక్వల్గా వచ్చేటట్టుగా మనం సర్దుకోవాలి. సర్దుకున్న తర్వాతే ఇంకా ఈ చంక దగ్గర నుంచి నడుము వరకు కూడాను ఘాటు పెట్టుకున్నాం కదా అక్కడ వరకు స్ట్రెయిట్గా కుట్టుకుంటూ రావడమే. చూడండి, ఇంకా మనకు చంక దగ్గర కూడా ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. హెచ్చు తగ్గులు ఏమీ ఉండవు అనమాట. అంటే చూడడానికి ఫినిషింగ్ బాగుండాలి కదా, ఏదో కుట్టామన్నట్టు కాకుండా ఇవన్నీ కుట్టే ముందే సైడ్స్ జాయిన్ చేసే ముందే మనం చెక్ చేసుకుంటూ కుడితే పర్ఫెక్ట్గా వస్తుంది.
ఇంకా నడుము దగ్గర నుంచి ఒక 2 ఇంచెస్ కింద వరకు ఒక కుట్టు కుట్టేసి కింద రబ్బిచ్చేస్తే సరిపోతుంది. తర్వాత వేసే కుట్టు వచ్చేసి ఒక పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తే సరిపోతుందండి. ఇక్కడ కుట్టుకి గ్యాప్ వచ్చేసి ఒక పాదం గ్యాప్ పెట్టేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫినిషింగ్ చూడడానికి కూడా బాగుంటుందండి ఫ్రాకు. ఓకేనా. ఇంక ఈ చంక వైపున హ్యాండ్ దగ్గర ఉంది కదా, ఈ హ్యాండ్ దగ్గర ఉన్న ఈ ఎక్సెస్ భాగం అంతా కూడా కట్ చేసేస్తున్నాను. ఒకవైపునైతే ఏ విధంగా సైడ్స్ జాయిన్ చేసామో సేమ్ అదే మాదిరిగా ఇంకో వైపున కూడా ఇక్కడ సైడ్స్ వచ్చేసి జాయిన్ చేయడమే. చంక దగ్గర ఘాటు పెట్టుకున్నాం కదా, రెండింటికి కూడా ఈ విధంగా మార్కర్తో మార్కింగ్ పెట్టేసుకొని ఈ రెండింటిని కలిపి పట్టేసుకొని ఇప్పుడు పిన్ పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా పిన్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ను ఒకవైపున హ్యాండ్ని అయితే స్టిచ్ చేసాం కదా, ఆ హ్యాండ్ని తీసుకొచ్చేసి ఈ హ్యాండ్ మీద ప్లేస్ చేసేసుకొని హ్యాండ్ లూజ్ అయితే మార్కింగ్ పెట్టేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఏ లూజులు లేకుండా నీట్గా సర్దుకొని ఈ హ్యాండ్ని తీసుకొచ్చేసి ఈ విధంగా ప్లేస్ చేసేసుకోవాలి. ప్లేస్ చేసేసుకొని ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ మార్కింగ్ పెట్టేసుకోవాలండి. ఇంక ఈ హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి చంక దగ్గర పిన్ పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు స్ట్రైట్గా కలిపేయడమే. ఓకేనా. స్టార్టింగ్ అయితే ఒక రబ్ ఇవ్వాలండి. ఈ విధంగా రబ్ ఇచ్చేసిన తర్వాత చంక వరకు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి స్ట్రైట్గా. ఓకేనా. ఇప్పుడు ఆ మార్కింగ్ ఉంది కదా, ఆ మార్కింగ్ మీదే కుట్టుకుంటూ రావాలండి. ఇంకా ఈ చంక దగ్గర ఉన్న పిన్ని తీసేయాలి. ఈ మాదిరిగా స్టిచ్ చేయడం వల్ల మనకి చంక దగ్గర ప్లస్ ఊరితో పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా నడుము దగ్గర వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఘాటు పెట్టుకున్నాం కదా ఇక్కడ, ఇంకా అక్కడ వరకు స్ట్రైట్గా కుట్టుకుంటూ రావడమేనండి. ఇంకా నడుము దగ్గర కూడా హెచ్చు తగ్గులు లేకుండా ఫ్రంట్ బ్యాక్ ఈక్వల్గా పట్టుకోవాలండి. ఓకేనా. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా నడుము దగ్గర నుంచి ఇక్కడ ఈ లైనింగు ఒరిజినల్ ఇవన్నీ కూడా కలిపి పట్టేసుకొని మనము ఇక్కడ ఒక 3 ఇంచెస్ వరకు అండి, ఇక్కడ వచ్చేసి ఒక 3 ఇంచెస్ వరకు కలిపి పట్టేసుకొని మనం కుట్టు కుట్టాలన్నమాట. కానీ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఎండ్ చేసేసామన్నమాట. తర్వాత వేసే కుట్టు వచ్చేసి పాదం గ్యాప్ తోటి వేయాలండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కింద బాటమ్ వచ్చేసి లైనింగ్ ఒరిజినల్ కలిపి జాయిన్ చేయము. లైనింగ్ విడిగా జాయిన్ చేస్తాము, ఇంకా ఒరిజినల్ విడిగా జాయిన్ చేస్తాం. కేవలం నడుము దగ్గర నుంచి ఒక 3 ఇంచుల వరకు మాత్రమే కలిపి కుట్టు వేసేస్తాం అనమాట. ఇంకా ఈ సైడ్ ఉన్న ఈ చంక దగ్గర ఉంది కదా, హ్యాండ్ దగ్గర ఈ ఎక్సెస్ క్లాత్ అంతా కూడాను కట్ చేసేయడమేనండి. ఈ విధంగా మీరు ఒక 3 కుట్లు వేయాలన్నా 4 కుట్లు వేయాలన్నా పాదం గ్యాప్ తోటి వేయాలండి. ఓకేనండి. కుట్టికి గ్యాప్ వచ్చేసి ఒక పాదం గ్యాప్ పెట్టుకోవాలి. నేను కింద వైపున వచ్చేసి లైనింగ్ని వచ్చేసి ఫోల్డ్ చేసి స్టిచ్ చేశానండి, అదైతే మీకు చూపించలేదు. ఇంక ఇప్పుడు వచ్చేసి ఒరిజినల్ క్లాత్ని వచ్చేసి ఈ విధంగా సైడ్స్ జాయిన్ చేస్తున్నాము. ఓకే, ఇంతకుముందు చెప్పాను కదా, ఒరిజినల్ లైనింగ్ కలిపేసి మనం సైడ్స్ జాయిన్ చేయకూడదండి దేనికైనా కూడాను. ఓకేనా. అది ఫ్రాక్ అయినా కానీ ఇంకా లెహెంగాస్కైనా కూడాను అట్లా కలిపి సైడ్స్ అయితే జాయిన్ చేయకూడదు. ఇంక ఇక్కడ చూడండి, ఒక 1 ఇంచ్ గ్యాప్ తోటి ఈ విధంగా కుట్టుకుంటూ వస్తున్నాను. ఖర్చు విడిచిపెట్టేసుకుని ఒక 1 ఇంచ్ గ్యాప్ తోటి ఈ విధంగా కుట్టుకుంటూ వస్తున్నాను. ఇక్కడ నడుము దగ్గర వరకు 3 ఇంచెస్ అని చెప్పాను కదా, నడుము కింద నుంచి అక్కడ వరకు ఈ విధంగా కుట్టుకుంటూ వచ్చి ఆ పై వైపున ఒక రబ్ ఇచ్చేసాను. దీని తర్వాత వచ్చేసి మనం లైనింగ్ని వచ్చేసి సైడ్స్ వచ్చేసి జాయిన్ చేస్తామండి. ఇదంతా కూడా నాకు అవసరం లేదు, ఎక్సెస్ భాగం అంతా కూడాను కట్ చేసేస్తున్నాను అనమాట. ఓకేనండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చేసి లైనింగ్ని జాయిన్ చేస్తున్నాను. లైనింగ్ని వచ్చేసి ఒరిజినల్తో కలిపి జాయిన్ చేయట్లేదు. ఒరిజినల్ అనేది ముందు కుట్టేశాను, ఆ తర్వాత మనం లైనింగ్ని వచ్చేసి ఈ విధంగా సైడ్స్ వచ్చేసి జాయిన్ చేస్తున్నానండి. ఇది కూర భాగం కాబట్టి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నాను. ఓకేనా. ఒక 1/2 ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసుకుని ఈ విధంగా కుట్టుకుంటూ వస్తున్నాను. చివరికి వచ్చిన తర్వాత ఒక రబ్ ఇచ్చేస్తున్నానండి. అంతేనండి, ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా మంచి ఫినిషింగ్ తోటి. ఫిట్టింగ్ కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. కస్టమర్ కూడా చాలా హ్యాపీ అనమాట. ఓకేనా. చూడండి, ఫ్రాక్ అయితే ఎంత మంచిగా రెడీ అయిపోయింది. ఇంకా లోపల వైపు నెక్ వరకు మాత్రమే నేను వచ్చేసి హెమ్మింగ్ చేయాలండి. ఓకేనా. ఇంకా అంతే అనమాట ఈ ఫ్రాక్లో మిగిలిన పని. చూసారు కదండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను క్లియర్ చేయగలిగితే ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. నా వీడియో కనుక చివరి వరకు చూసినట్టయితే నలుగురికి షేర్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంక ఈ ఫ్రాక్ మీకు ఏమనిపించింది, ఫినిషింగ్ ఎట్లా వచ్చింది, ఓకేనా. ఇంకేమైనా మీకు అర్థం కాని విషయాలు ఏమన్నా ఉన్నా కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను క్లియర్ చేయగలిగితే ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.